బిగ్ బాస్ ఐదో వారం నామినేషన్స్ హాట్‌గా సాగాయి. ముఖ్యంగా తనని మగాడు కాదంటూ యష్మి హేళన చేయడంపై నామినేషన్స్‌లో గట్టిగానే తగులుకున్నాడు మణికంఠ. అయితే నాగార్జున ముందు నీట్‌గా సారీ చెప్పిన యష్మి ఇప్పుడు మాత్రం బుకాయించేసింది. ఆ ఉద్దేశంతో తనని అనలేదంటూ అందరి ముందు అబద్ధం ఆడింది. ఇక చీఫ్ అయి ఉండి చీప్‌గా వ్యవహరించింది సీత. మణికంఠ బాడీ లాంగ్వేజ్‌ని ఇమిటేట్ చేస్తూ నామినేషన్స్‌లో రెచ్చిపోయింది. ఇలా ఈరోజు నామినేషన్స్‌లో ఏం జరిగిందంటే టుడే ఎపిసోడ్‌లో ముందుగా మణికంఠను జైల్లో పెట్టి తాళం వేయండి అంటూ బిగ్ బాస్ ఆదేశించాడు. తదుపరి ఆదేశాల వరకు మణికంఠ జైల్లోనే ఉండాలని, ఆహారం ఇవ్వాలంటే సీత మాత్రమే ఇవ్వాలి. అది కూడా జైల్లోనే అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఆ తర్వాత సోనియా ఇంట్లో నుంచి పోయాక ప్రశాంతంగా ఉందంటూ విష్ణుప్రియ, ప్రేరణ మాట్లాడుకున్నారు. నాకు చాలా రిలీఫ్‌గా ఉంది. తను ఉన్నప్పుడు పృథ్వీ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా నాకు అదోలా అనిపించేది అంటూ విష్ణుప్రియ చెప్పింది. అవును, 4 వీక్స్‌లో నిఖిల్ నాతో ఫస్ట్ టైం మాట్లాడాడు. ఆమె వెళ్ళేటప్పుడు చెప్పిన మాటలు కూడా మీకేం అనిపించలేదా అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది అన్నాడు. ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ ప్రేరణ తన వెర్షన్ చెప్పింది. మరోవైపు విష్ణుప్రియ గురించి పృథ్వీ, యశ్విల దగ్గర మాట్లాడాడు నిఖిల్. నా గురించి విష్ణు చాలా ఇలా అనడం అది ఫస్ట్ టైం కాదు. నామినేషన్స్‌లో ఇదే వేస్తా అంటూ నిఖిల్ చెప్పాడు. మరోవైపు నిన్ను దద్దోజనం పప్పు అని ఏదో అంది కదా, అది కూడా అడుగు అంటూ పృథ్వీని రెచ్చగొట్టింది యష్మి. ఇక కాసేపటికి మణికంఠను జైల్లో నుంచి విడుదల చేయండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఇంట్లో ఎవరి ప్రయాణాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారో వాళ్ళిద్దరి ఫోటోలను ఫైర్‌లో వేసి నామినేట్ చేయండి. చీఫ్‌ల కారణంగా సీత, నిఖిల్‌లను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక నామినేషన్స్ ప్రక్రియను మణికంఠ మొదలుపెట్టాడు. ముందుగా నైనికను నామినేట్ చేశాడు మణికంఠ. నీకు డెసిషన్ పవర్ తగ్గుతూ వస్తుంది. కంఫర్ట్ రూమ్ నుంచి బయటికి రావట్లేదు. నిన్ను బెడ్ మీద తప్ప ఇంకెక్కడ నేను చూడట్లేదు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం లేదు. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు నీ అభిప్రాయం చెప్పాలి. ఇక్కడున్న 10 మందిలో నువ్వు డల్‌గా ఉన్నావు అంటూ మణికంఠ రీజన్స్ చెప్పాడు. దీనికి నేను అవసరం ఉన్న చోటే మాట్లాడతా. అందరితో ఉండే నీ పెర్ఫార్మెన్స్ ఏముంది అంటూ నైనిక క్వశ్చన్ చేసింది. ఇక తన రెండవ నామినేషన్ యష్మికి వేశాడు మణికంఠ. యష్మి నాతో పాటు గుడ్ల టాస్క్‌లో ఉన్నావు. నేను ఫిజికల్‌గా ఎంత కష్టపడినా నేను ఆడలేదని చెప్పావు. అది నాకు నచ్చలేదు. అలానే మాటలు వదిలేస్తున్నావు. నాకు సార్ ఆ ఫుటేజ్ చూపించకపోయి ఉంటే నాకు తెలిసేది కాదు. నువ్వు అప్పుడే రియలైజ్ అయ్యి సారీ చెప్పుంటే బాగుండేది. అంతా అయ్యాక నాకు సార్ చెప్పాకే సారీ చెప్పావంటూ మణికంఠ తన పాయింట్ చెప్పాడు. దీనికి యష్మి అడ్డదిడ్డంగా వాదించింది. రియలైజ్ గురించి మాట్లాడావు కదా, నేను అసలు ఆ ఇంటెన్షన్‌లో చెప్పలేదు. నేను ఏ ఇంటెన్షన్‌లో చెప్పానో నాకు తెలుసు. నేను గేమ్ పరంగా నువ్వు మగాడు కాదని చెప్పానంతే. నువ్వు ఫిజికల్లీ వీక్. వాళ్ళు జెండర్ గురించి మాట్లాడారని నాకు తెలియదు. అది నా మైండ్‌కి వెళ్ళలేదు. అంతే గురు. నేను తర్వాత ఏమనలేదు అంటూ యష్మి చెప్పింది. అదేంటి, ఏ పరంగా అయినా అలా అలా అంటావు? క్లియర్‌గా కనిపించింది వీడియోలో అంటూ మణికంఠ చెప్తే, నేను చెప్పేది వినరా ఫస్టు అంటూ యష్మి ఫైర్ అయింది. దీనికి మణికంఠ నువ్వు ఎంత తవ్వుకుంటే అంత పడతావు. నీ ఇష్టం అంటూ మణికంఠ అన్నాడు. ఏంటి భయ్, నన్ను డిఫెండ్ చేసుకునేవాడా వీడు? ఫోటో పెట్టు, నా నామినేషన్ వచ్చినప్పుడు మాట్లాడతా అంటూ యష్మి వార్నింగ్ ఇచ్చింది. ఇక నైనిక నబీల్‌ని నామినేట్ చేసింది. ఫుడ్ చాలా ఇంపార్టెంట్. నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు తప్పుడు డెసిషన్ వల్ల మాకు రేషన్ పోయింది అంటూ నబీల్‌ని నామినేట్ చేసింది నైనిక. దీనికి సారీ చెప్పిన నబీల్, అవసరమైతే నేను లాస్ట్ తింటా, కడుపు నిండా మీరు తినండి అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక తర్వాత విష్ణుప్రియను నామినేట్ చేసింది నైనిక. నా గురించి నువ్వు వేరే వాళ్ళ దగ్గర చెప్పిన కొన్ని నేను విన్నాను. అవి నాకు నచ్చలేదు అంటూ నైనిక అంది. నువ్వు చెప్పింది ఎక్కడికైనా వెళ్ళి చెప్పి ఉంటే దానికి సారీ అంటూ విష్ణుప్రియ అంది. ఇక తర్వాత చీఫ్ సీత మణికంఠను మొదటిగా నామినేట్ చేసింది. వీడియోలో చూశాక నువ్వే త్యాగం చేసినట్లు అనిపించింది. కానీ అది వాళ్ళ డెసిషన్ అన్నట్లు నువ్వు చెప్పావు. నీ వల్ల మీ టీంని తప్పుగా అనుకున్నా అంటూ సీత అంది. దీనికి నిఖిల్ తనకి మధ్య జరిగిన డిస్కషన్ చెప్పాడు మణికంఠ. అయినా సరే సీత వాదిస్తూ, అయితే నా కోసం రీప్లేస్ అయ్యి నువ్వు హౌస్ నుంచి వెళ్ళిపోతావా అంటూ మణికంఠ మాట్లాడినట్టు చేతులు ఊపుతూ ఎగతాళిగా చేసింది సీత. దీంతో ముందు నువ్వు బాడీ లాంగ్వేజ్ మార్చుకో అంటూ మణికంఠన్ అన్నాడు. ఇది నా బాడీ లాంగ్వేజ్, నా ఇష్టం అంటూ వాదించింది సీత. ఆ తర్వాత విష్ణుప్రియను నామినేట్ చేసింది సీత. నువ్వెప్పుడూ ఆడతావని ముందుకు రాలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అంది. ఇది ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.